వందే భారత్ సర్వీస్కున్న డిమాండ్ నేపథ్యంలో విశాఖ సికింద్రాబాద్ మధ్య మరో వందే భారత్ నడవనుంది. ఇప్పటికే ఓ సర్వీస్ నడుస్తుండగా రెండో సర్వీసును ఈ నెల 12న ప్రధాని మోదీ వర్చువల్ గా సికింద్రాబాద్ నుంచి ఈ రైలు సర్వీస్కు పచ్చ జెండా ఊపనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గురువారం మినహా మిగతా అన్ని రోజుల్లోనూ ఈ సర్వీస్ నడిపేందుకు రైల్వే నిర్ణయించింది. తెలంగాణ నుంచి నడుస్తున్న సర్వీసుల్లో ఇది 4వదని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 100% ఆక్యుపెన్సీ ఉండడంతో మరో సర్వీసును ప్రారంభించాల్సి వచ్చిందని, తొలి సర్వీస్ లాగే ఈ సర్వీస్కు అదే రూట్, అవే స్టాపులుంటాయని, 12 నుంచి బుకింగ్ ప్రారంభమవుతుందని, 13న విశాఖ నుంచి సికింద్రాబాద్కు, 15 నుంచి సికింద్రాబాద్ నుంచి విశాఖకు సర్వీస్ నడుపుతామని అధికారులు పేర్కొన్నారు. 20707 నంబర్ పేరిట సికింద్రాబాద్ విశాఖకు తెల్లవారి 5:05 బయలుదేరే ఈ రైలు మధ్యాహ్నం 1:50 విశాఖ చేరనుంది. అదేవిధంగా 20708 నెంబర్తో విశాఖలో మధ్యాహ్నం 2:30 బయలుదేరి రాత్రి 11:20 సికింద్రాబాద్ చేరుకోనుంది. సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. 7 ఏసీ చైర్ కార్ కోచెస్ తో పాటు ఒక ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ కోచ్ ఉండి 530 మంది ప్రయాణికులు జర్నీ చేసే వీలుందని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ సిహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.